Just name the Lord and Savior Jesus Christ. క్రీస్తు యేసునందు మీ అందరికీ నా శుభాభివందనములు నేను తెలియజేస్తున్నాను. I wish you all of them happy new year. మీ అందరికీ నా ఒక నూతన శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. I grateful thank Pastor Joseph for making this new year meeting. ఈ పాస్టర్ జోసెఫ్ గారికి మా హృదయపూర్వక వందనాలు మేము తెలియజేస్తున్నాం. మమ్మల్ని కానీ మీ యొక్క సంఘానికి ఆహ్వానించిన కొరకు మా ఒక వందనాలు మేము తెలియజేస్తున్నాం. వందనాలు అయ్యారు. And also beloved wife and his family members and the church members. వాళ్ళ ఒక సత్యమణి కార్యక్రమం కానీ మేము వాళ్ళ యొక్క కుమారులకు వాళ్ళ యొక్క కుటుంబానికి మా హృదయపూర్వక వందనాలు మేము తెలియజేస్తున్నాం. అదే మాత్రముగా ఈ సంఘంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కానీ మా ఒక హృదయపూర్వక వందనాలు మేము తెలియజేస్తున్నాం. I would like to share the New Year message. నేను దేవుని యొక్క వర్తమానాన్ని మీ మధ్యలో ఈ యొక్క మంచి శుభోదయము రోజున నేను పలకాలని ఆశపడుతున్నాను. Psalm 126:3 says. కీర్తనలు రాసిన పత్రిక కీర్తనలు 126 3వ అధ్యాయం The చదువుతాను. Lord has done great things for us, whereof we are glad. చదువుతాం దాన్ని ఎవరో కీర్తనలు 126 3. ఆమేన్. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. Lord is going to do great things this year. దేవుడు మీ మధ్యలో గాని గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. This is the year of the achievement. ఈ యొక్క సంవత్సరం ఎలాంటి సంవత్సరం అంటే ఒక నూతనగా సాధించి చూపించే ఒక సంవత్సరముగా ఉంటున్నది. And Lord should do it. అది దేవుడు చేయాలి. దేవుడు ఎక్కువ చేయాలి మీ యొక్క Holy జీవితంలో. Spirit works mightily this year. Holy Spirit works mightily this year. పరిశుద్ధ ఆత్మ దేవుడు బలముగా మీ మధ్యలో దిగును గాక, బలముగా మిమ్మల్ని ప్రేరేపించును గాక. Say amen. మన నోరులు తెరిచి బిగ్గరగా ఆమేన్ అని చెబుదామా? ఆమేన్. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Psalm 126 chapter talks about the Lord turn again the captivity of Zion. కీర్తనలు 126వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే దేవుడి గురించి, ఆయన ఒక స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. Say Lord has done great things. దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యములు చేయును గాక. Lord has done great things for us. దేవుడు గొప్ప కార్యములు మన కొరకు చేయును గాక. So we are glad. మనము దీన్ని బట్టి మనం సంతోషముగా ఉంటున్నాం. This verse talks about the term again the captivity of Zion. ఈ యొక్క వాక్యము దేని గురించి మాట్లాడుతుందంటే ఆ రాజవంశముడు గురించి, ఆ రాజు దావీదు గురించి మాట్లాడుచున్నది. Zion means the dwelling place. Dwelling place. ఈ యొక్క వచనము దేని గురించి మాట్లాడుతుందంటే సియోన్ అనగా మనము ప్రవేశించు ఒక స్థలము. Zion means the church. సియోన్ అనగా ఒక సంఘము. Every spiritual believer called us a Zion. ప్రతి ఒక్క సంఘములో ఉండే ప్రతి ఒక్కరు కానీ ఏమని పిలువబడుతున్నారంటే సియోన్ అని పిలువబడుతున్నారు. Me called as a Zion. Zion. You and me called as a Zion. నువ్వు నేను ఏమని పిలువబడుచున్నామంటే సియోన్ అని పిలువబడుచున్నాం. Zion means the chosen one. సియోన్ అనగా ఒక ఎన్నుకున్న ఒక వ్యక్తి. Lord turn again the captivity. దేవుడు మళ్ళా ఆ యొక్క చెర ఇరుపును దేవుడు మార్చివేస్తాడు. What is the meaning of captivity? మన ఒక పట్టుకోవడం అంటే ఏంటి? Deliverance from the captivity. పట్టుకోవడం అంటే దేంట్లో నుండి మనల్ని దేవుడు విడిపిస్తున్నాడు. Captivity means the darkness life. ఆ పట్టుకోవడం అంటే ఒక చీకటి కలిగిన ఒక జీవితము. Captivity means the slave lives. పట్టుకోవడం అంటే ఒక బానిసటువంటి బ్రతుకు. Bondage life. ఒక బాంధకారమైనటువంటి ఉండేటువంటి బ్రతుకు. Are you gone through last year this kind of situations? ఒకవేళ పోయిన సంవత్సరంలో ఇలాంటి ఒక బంధకంలో నువ్వు పట్టుకున్నావా?
చీకటి క్రియల్లో నువ్వు చిక్కుకున్నావా? అయ్యో నా జీవితం ఇలా చిగిలిపోతుందే అని నువ్వు బాధపడుతున్నావా? పోయిన సంవత్సరంలో Lord will deliver your life today. దేవుడు ఈ రోజు నిన్ను విడుదల పరచుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. This is the year of deliverance. ఓ ఈ యొక్క సంవత్సరము నిన్ను విడుదల పరిచే సంవత్సరముగా ఉండబోతున్నది. Lord is going to do great things in the church. ఓ దేవుడు ఈ యొక్క సంఘములో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుచున్నాడు. Lord will do the great things in your family. ఓ దేవుడు మీ యొక్క కుటుంబంలో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. Lord will do the mighty things in the children's life. ఓ దేవుడు మీ యొక్క బిడ్డల యొక్క జీవితంలో ఒక బహువైన గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. Lord will do the great things in the ministry. ఓ దేవుడి యొక్క పరిచర్యలో గొప్ప కార్యము చేయాలని ఆశపడుతున్నాడు. Lord will do the great things in the personal life. ఓ మీ యొక్క వ్యక్తిగత జీవితంలో గాని దేవుడు గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. Joel 2:21 says, యోవేలుకు రాసిన పత్రిక 2:21 ఇలాగ సెలవిస్తున్నది. Fear not, O Lord, be glad. దాన్ని చదువుదాం. యోవేలుకు రాసిన పత్రిక 2:21. Glad and rejoice, for the Lord will do great things. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యోవేలు 2:21. యోవేలు It's take very delay. త్వరగా దేశమా Because I don't have much time to preach today. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. Hallelujah. Fear not, O Lord, be glad. ఓ దేశమా భయపడకు గంతులు వేయము. And rejoice, for the Lord will do great things. ఓ దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. Dear nations, ఓ ఇక్కడ దేశములు, dear ambassadors, ఓ ఇక్కడ పాస్టర్లు, dear residents of the people, ఓ దేవుని ప్రతిఫలించే ప్రజలు, do not be afraid. మీరు ఎల్లప్పుడూ భయపడకూడదు. Fear not. ఓ ఎల్లప్పుడూ మీరు భయపడకూడదు. I am with you. దేవుడు మీ పక్షాన ఉంటున్నాడు. Be glad, rejoice in the Lord. ఓ మీరు సంతోషించండి, కొనియాడండి. Lord will do the great things in our nations. ఓ దేవుడు గొప్ప కార్యములు మన యొక్క దేశంలో చేయబోతున్నాడు. Great things in the house. ఓ గొప్ప కార్యములు మీ యొక్క ఇంటిలో దేవుడు చేయబోతున్నాడు. Great things in the churches. ఓ గొప్ప కార్యములు ఈ యొక్క సంఘములో చేయబోతున్నాడు. Things in your job. ఓ మీ యొక్క పనిలో గాని దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. Great things Lord will do in your business. ఓ గొప్ప కార్యములు మీ యొక్క వ్యాపారంలో గాని దేవుడు చేయబోతున్నాడు. This is the year of turning point of this year. ఓ ఈ యొక్క సంవత్సరం ఎలాంటి సంవత్సరం అంటే మీరు వెనక్కి తిరిగి ఊహించలేని దానికంటే మీరు తిరిగి చూసే ఒక సంవత్సరముగా ఇది మారబోతున్నది. New turning point will become in your life today. ఓ మీ యొక్క జీవితంలో ఒక మారు మనసు, ఒక తిరుగుబాటు మీ యొక్క జీవితంలో జరగబోతున్నది. Lord will make you great breakthrough this year. దేవుడు మిమ్మల్ని అలాగానే మార్చి మిమ్మల్ని గొప్ప వెలుగుగాను మిమ్మల్ని పెట్టబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవి నన్ను విడువనిచ్చువే.
హల్లెలూయా. God bless you. Hallelujah. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Fear not, I am with you. భయపడకు, దేవుడు మీతో ఉంచున్నాడు. Be glad, rejoice in the Lord. ఓ సంతోషముతో కొనియాడండి, దేవుడు మీతో ఉంచున్నాడు. Yes, your Lord will do the great things in your life. ఓ మీ మధ్యలో దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. This year. ఓ మీ యొక్క ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మీ మధ్యలో వచ్చి ఉన్నాడు. Don't look the situations. ఓ మీ యొక్క కార్యములు బట్టి మీరు భయపడొద్దండి. Lord can do the mighty things. ఓ దేవుడు మీ పక్షాన గొప్ప కార్యములు చేయును గాక. Lord will do the great miracles. ఓ దేవుడు మీ పక్షాన గొప్ప అద్భుత కార్యములు చేయును గాక. Great goodness will be coming this year. Goodness will be coming. ఓ గొప్ప మంచి కార్యములు మీ యొక్క జీవితంలో రాను గాక. Say hallelujah. చెప్పండి హల్లెలూయా. Hallelujah. గట్టిగా హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is the year of great things. ఓ ఈ యొక్క సంవత్సరం ఎలాంటి సంవత్సరం అంటే గొప్ప కార్యములు చేసేటువంటి సంవత్సరం. Lord is coming for the church for do the great things. ఓ దేవుడు ఈ సంఘానికి వచ్చి గొప్ప కార్యములు చేయటకే ఆయన వస్తున్నాడు. Our God is the great God. మన దేవుడు చాలా గొప్ప కలిగిన దేవుడు. Our God is the mighty God. మన దేవుడు శక్తివంతమైన దేవుడు. Our God is the tremendous God. మన దేవుడు ఒక అద్భుతమైనటువంటి He దేవుడు. is the terrible God. ఓ మన దేవుడు చాలా భయపడేటువంటి దేవుడు. Our God is the greater and greater God ever and ever. దేవుడు ఎప్పుడు గొప్ప 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 గొప్పవాడు. ఎప్పటికంటే ఎప్పుడు అంటే దేవుడు గొప్పవాడే. Our God is the unchanging God. మన దేవుడు ఎప్పుడు మారలేని వాడు. Hallelujah. హల్లెలూయా. Today's message title is ఓ యొక్క వర్తమానము ఒక టైటిల్ ఏమనగా Divine Great Things. Divine Great Things. ఓ ఇది ఒక దైవికమైనటువంటి గొప్ప కార్యములు. Let us meditate. మన మిక్కుడు ధ్యానము చేద్దాం. What's the thing? Unsearchable miracle great things in your lives. Unsearchable and miracle things. ఓ మీరు వెతకలేనటువంటి కార్యములు గాని అద్భుత రీతిముగా దేవుడు మార్చివేస్తాడు. Job 5:9 says, యోవేలు రాసినటువంటి which do the great 5:9 చదువుదాం. and unsearchable marvelous things without number. యోవేలు 1 minute pastor. Anybody ಯಾರ್ಯಾರು ಹತ್ರ ಬೈಬಲ್ படிக்க ಯಾರ್ಯಾರು ಇವತ್ತು ಬೈಬಲ್ ஒரு ஆளை ஓகே Job 5:9 which do the great things and unsearchable marvelous things without the number. Anybody read in Telugu? Please. తెలుగులో చూద్దాం. It's time is going out. Please. Job 5:9. యోవేలు 5:9 Job 5:9. కీర్తనల ముందు యోబు 5:9 ఆయన పరిశోధింప చాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. Lord Jesus Christ is going to do the year the great and mighty things. ఓ యొక్క సంవత్సరంలో యేసుక్రీస్తు వారు చాలా గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు చేస్తాడు. Unsearchable things. ఓ మీరు ఊహించలేని దానికంటే గొప్పగా ఆయన చేయబోతున్నాడు. At the same time, ఓ మీరు ఎదురు చూడేటువంటి సమయంలో ఆయన మీకు చేయబోతున్నాడు. God is going to do the countless and wonderful things. ఓ మీరు లెక్కించలేని దానికంటే దేవుడు మిమ్మల్ని అధికముగా మిమ్మల్తో ఒక ఆశ్చర్య కార్యాలు మీతో చేయబోతున్నాడు. Lord will do the greater things in your lives. ఓ దేవుడు ఆశ్చర్య కార్యములు మీ యొక్క జీవితంలో బహు గొప్పగా చేయబోతున్నాడు. Through the education. ఓ మీ యొక్క విద్యములో గాని మీ యొక్క చదువులో గాని దేవుడు చేయబోతున్నాడు. Through the job. ఓ మీ యొక్క పనిలో గాని దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. Through the physical body. ఓ మీ యొక్క శరీరములో గాని దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. Everything. ఓ ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. Lord is going to do the great things. ఓ దేవుడు ఆశ్చర్య కార్యాలు మీ యొక్క జీవితంలో చేయబోతున్నాడు. Marvelous things. ఓ గొప్ప కార్యములు మీ యొక్క జీవితంలో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
us meditate the God's word. ఓ అయ్యగారు ఈ యొక్క దేవుని వాక్యమును ధ్యానించేటప్పుడు Holy Spirit, show the particular scripture in the front of my eyes. ఓ పరిశుద్ధ ఆత్మ దేవుడు నా ముందర ఒక వచనాన్ని చూపించాడు. Holy Spirit, teach me how to receive the God's miracle in your life. ఓ పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు ఎలా అద్భుతములు మీ యొక్క జీవితంలో ఓ మీరు పొందుకోవాలని. John 2:11. యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యము. Jesus performed the miracle for wedding at Cana. ఓ యేసుక్రీస్తు వారు ఆ యొక్క కానాను పెళ్లిలో ఒక అద్భుతము చేసి ఆయన వస్తున్నాడు. Jesus and his disciples went to attend the wedding. There was a specialty to drink wine in all wedding function of Jews. ఓ ఆ యొక్క పెళ్లిలో యేసుక్రీస్తు వారు వాళ్ళ శిష్యులుగానే ఆహ్వానించున్నారు. ఎందుకనగా వాళ్ళుగానే వెళ్ళి ఆ ద్రాక్ష రసమును తాగుటకు వాళ్ళు వెళ్తున్నారు. But there was a supplication need of wine. ఓ అక్కడ ఏమైందంటే ఆ ద్రాక్ష రసముకు కొలతగా మారిపోయింది. There was a lackness of wine in that wedding. ఓ యొక్క పెళ్లిలో ద్రాక్ష రసము చాలా తక్కువగా ఉంటున్నది. Jesus' mother advised the servant of wedding people. ఓ యేసుక్రీస్తు వారు తల్లి గారు ఆ యొక్క పనివానికి చెబుతున్నారు, ఇక్కడ ద్రాక్ష రసము తగ్గిపోయిందే, మన యొక్క కార్యములో మన యొక్క స్వభావములో ఈ ద్రాక్ష రసము పెట్టకుండా ఎలా? What Jesus says you will do it. ఓ అప్పుడు ఆ తల్లి గారు అడుగుతున్నారు, నేను ఇప్పుడు ఏమి చేయాలని చెప్పి వాళ్ళ తల్లి గారిని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. The God's voice. ఓ వాళ్ళ దేవుని మాటలకు లోబడుచున్నారు. Jesus command. ఓ యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించారు. And the servants took the jar. ఓ ఆ యొక్క పని మనుషులు ఆ యొక్క మగ్గును ఎత్తుకున్నారు. Fill the water. ఓ ఆ మగ్గును ఎత్తుకొని ఆ దాంట్లో నీళ్లు పోస్తున్నారు. Jesus performed miracle in this wedding house. ఓ ఆ యొక్క పెళ్లిలో యేసుక్రీస్తు వారు అద్భుత రీతిగా ఆ యొక్క ఆశ్చర్య కార్యములు చేశాడు. One side Lord used the wedding house servant. ఓ ఒక సైడ్ మనం చూస్తున్నాం ఆ యొక్క దేవుడు ఆ యొక్క పని మనిషిని ఎత్తుకొని వాడుకుంటున్నాడు. They did the God's will. They did the God's will. ఓ వాళ్ళ యొక్క దేవుని యొక్క ప్రణాళికని పొందుకున్నారు. They used by God. ఓ వాళ్ళ దేవుడి చేత వాడబడారు. Other side. ఇంకొక పక్క there was a 6 jars. ఇంకొక పక్క 6 మగ్గులు ఉన్నాయి. This 6 jars always used for the washing the feet. ఓ ఇంకొక పక్క 6 మగ్గులు ఉన్నాయి. ఆ 6 మగ్గులతో ఎత్తుకొని వాళ్ళ కాళ్ళను వాళ్ళు కడుక్కుంటారు. These 6 jars always dwelling in the outside. ఓ 6 మగ్గులు ఎల్లప్పుడూ ఆ బయటనే పెడతారు. These 6 jars are useless. ఓ 6 మగ్గులు పనికి రాకుండా ఉన్నాయి. Nobody liked the jar. ఓ వాళ్ళు ఎవరు ఆ 6 మగ్గులతో వాడుకోవాలని ఆశపడరు. My life also like that. ఓ మీ యొక్క జీవితము గాని అలాగనే ఉంటుంది. ఎవరికి పనికి రాకుండా నేను ఉంటున్నాడేమో అని అనుకుంటున్నారు. Many people rejected me. ఓ చాలా మంది గాని నన్ను హేళన చేశారు, నన్ను తోసివేశారు. Many people are murmured me. ఓ చాలా మంది నా ముందరే వాళ్ళు గొడుక్కుని వెళ్తారు. Because my ears is closed in my child. ఓ ఎందుకనగా అయ్యగారి యొక్క చెవు చిన్నప్పుడే ముయ్యబడి ఉన్నది. People have criticized me. ఓ ఇలా ఎక్కిరిస్తారు. But Jesus chosen me. అయినా గాని యేసుక్రీస్తు వారు నన్ను Lord అంగీకరించారు. will make my great vessel to use in the God's ministry. ఓ దేవుడు నన్ను గొప్ప పాత్రముగా దేవుని యొక్క పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు. Say hallelujah. చెయ్యనికి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. Useless person, some people are saying like that. ఓ నేను పనికి రాకుండా ఉంటానేమో, ఓ నేను పనికే రానని చెప్పి చాలా మంది నా దగ్గర చెప్పారు. Lord will use you this year. ఓ దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను గాని వాడుకుంటాడు. Lord will give the gifts to you. దేవుడు నీకు బహుమానములు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నాడు. These 6 jars are useless. ఓ ఈ 6 మగ్గులు ఎలా అయితే పనికి రాకుండా ఉంటున్నాయో, Nobody like the jar. ఓ ఎవరు గాని ఆ 6 మగ్గులతో కాళ్ళు కడుక్కునే మగ్గులతో ద్రాక్షారసమును తాగాలని చెప్పి అనుకోరు. Jesus eyes upon the 6 jars. ఓ ఆయన యేసుక్రీస్తు వారు ఆ 6 మగ్గుల మీద ఆయన కళ్ళు పెట్టారు. Because he
jars are chosen by God. Hallelujah. ఎందుకనగా ఆ పనికి రాకుండా మగ్గులు యేసుక్రీస్తు వారు ఆ కళ్ళు పెట్టాడు. ఎందుకనగా ఇవి పనికొస్తాయి అని చెప్తున్నాడు. Hallelujah. These 6 jars are not a perfect Christian believers. ఓ ఈ 6 మగ్గులు వీళ్ళు ఎలా అంటే ఒక మంచి ఒక దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారని చెప్పి ఎవరు అనుకోరు. He took the jars, but inside under the will of Jesus. ఓ ఎందుకనగా వాళ్ళ ఆ 6 మగ్గులను ఎత్తుకున్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు వారు ఒక చిత్తము పట్టి These 6 jars were filled by the water. ఓ ఈ యొక్క 6 మగ్గులతో నీళ్ళని పోసి నింపారు. This water means the living water. ఓ నీరు అనగా జీవపు ఊట. Living water, that is the Holy Spirit. ఓ జీవపు ఊట అనగా పరిశుద్ధాత్మ దేవుడు. Jesus performed miracle, the water turned to new wine. ఓ ఆ యొక్క 6 పనికిరాని మగ్గులతో నీళ్లు పోసి దాని యొక్క మంచి ద్రాక్ష రసముగా యేసుక్రీస్తు వారు మార్చారు. Lord Jesus make the new quality and tasty wine. ఓ దాని ఎవరు ఊహించలేని దానికనగా ఆ ఒక మంచి ద్రాక్ష రసముని యేసుక్రీస్తు వారు చేశారు. Lord can make you a new things in your life. దేవుడు గాని మీ యొక్క జీవితంలో ఒక నూతన కార్యములు మీ యొక్క జీవితంలో గాని చేస్తాడు. Lord will make you new wine in your lives. ఓ దేవుడు గాని మీ యొక్క జీవితంలో కొత్త ద్రాక్ష రసముగా మిమ్మల్ని మారుస్తాడు. Lord will make you a tasty wine in your lives. ఓ దేవుడు గాని మీ యొక్క జీవితంలో ఒక ప్రోచనకరమైనటువంటి ఒక మంచి ద్రాక్ష రసముగా మిమ్మల్ని మారుస్తాడు. Lord Jesus Christ make the new quality and a tasty wine. ఓ యేసుక్రీస్తు వారు ఆ ఒక మంచి క్వాలిటీగా ఒక మంచిగా ఒక ద్రాక్ష రసమును మిమ్మల్ని Lord can make మీతో you మారుస్తాడు. new things in your lives. దేవుడు మీ యొక్క జీవితంలో ఒక నూతన కార్యములు చేస్తాడు. Lord can change your life. ఓ దేవుడు మీ యొక్క జీవితమును మార్చగలడు. The 6 jars refers to the vessel of God. ఓ ఈ 6 మగ్గులు దేని గురించి మాట్లాడబడుతున్నాయి అంటే Are used by God. ఓ ఈ 6 మగ్గులు దేవుడి గురించి మాట్లాడబడుతున్నాయి. ఈ 6 మగ్గులు దేవుడి చేత వాడబడుచున్నాయి. This is the previous useless jar. Later it is used by God. Used by God. ఓ ఆ 6 మగ్గులు ఎవరు వాడలేదు, ఎవరు పనికిరాదు అనుకున్నారు. అయినా 6 మగ్గులు దేవుడి ఎత్తి దాన్ని వాడుకున్నాడు. Lord can use anybody. దేవుడు ఎవరినైనా ఎత్తి వాడుకోవచ్చు. Last days, Lord used every believer. ఓ చివరి రోజుల్లో దేవుడు ప్రతి ఒక్క సోదరుని దేవుడు ఎత్తి వాడుకుంటాడు. Lord will use mightily. ఓ దేవుడు ప్రతి ఒక్క విశ్వాసిని గొప్పగా ఎత్తి వాడుకుంటాడు. Lord will make you a channel of blessing. ఓ దేవుడు మిమ్మల్ని ఒక ఆశీర్వాదముగా ఒక మార్చే ఒక కుటుంబముగా మిమ్మల్ని పెట్టుకుంటాడు. We should surrender the life to Jesus Christ. మనము ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి మనం లొంగిపోవాలి. Lord will do the great things. దేవుడు మీ పక్షాన గొప్ప కార్యములు చేయనుగా. Unsearchable things. ఓ మీరు ఎదురు చూడలేనటువంటి కార్యముల కంటే దేవుడు గొప్పగా చేయనుగా. Have your faith. Have your faith to do the God's will. ఓ మీకు ఆ విశ్వాసం ఉందా? దేవుని యొక్క చిత్తము చేయుటకు మీకు విశ్వాసం ఉందా? And receive the miracles. ఓ మీరు విశ్వాసం ఉంటే ఆ యొక్క ఆశ్చర్య కార్యములు అన్నిటినీ మీరు పొందుకోండి. Lord will do the right things in your lives. దేవుడి యొక్క జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయడానికి సమర్థుడై ఉన్నాడు. You must do the God's will. మీరు ఒక దేవుని చిత్తమును మీరు చేయాలి. Receive the God's miracle. దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క ఆశ్చర్యమును, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను మీరు పొందుకోండి. Receive the goodness. ఓ దేవుని యొక్క మంచి కార్యములు మీరు పొందుకోండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Second thing, రెండవదిగా great glory comes to the God's church. గొప్ప మహిమ దేవుని యొక్క సంఘములో రాబోతున్నది. Haggai 2:9. హగ్గయి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. The great glory comes to God's church. ఓ గొప్ప మహిమ దేవుని సంఘములో రావస్తుంది. Glory of the latter house shall be the greater than of the former house. ఓ ఇప్పుడున్న ఇల్లు కంటే గొప్ప మహిమ వచ్చినప్పుడు మీ ఇల్లు ఇంకా మహిమగా మారుతుంది. This is the eternal everlasting promise. ఓ ఇది ఎప్పుడు మారలేనటువంటి దేవుని యొక్క వాగ్దానము. This is the future of all the churches. ఓ ఇదే ఒక రాబోతున్న
రాబోతున్న దినములో ఇదే అన్ని యొక్క సంఘాలకు జరగబోతున్నది. This year is the great revival comes our nation. ఓ ఈ యొక్క సంవత్సరము గొప్ప ఉజ్జీవము మన ఒక దేశములో రాబోతున్నది. Many people will be saved this year. ఓ చాలా ప్రజలు ఇక్కడ వాళ్ళు మారు మనసు పొందుకుంటారు. వారు ఇలాగ చెబుతారు. Holy Spirit poured upon the churches. ఓ పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి ఒక్క సంఘము పైన ఆయన కుమ్మరించబడతాడు. Last day the revival from chosen churches. ఓ చివరి రోజుల్లో ఏ సంఘానికి ఉజ్జీవము కావాలో ఆ సంఘాలు ఎన్నుకోబడతాయి. Great glory refers to the Holy Spirit. ఓ గొప్ప మహిమ గొప్ప ఉజ్జీవము జరగబోతున్నది. Glory means the God's presence. ఓ ఒక మహిమ అనగా దేవుని యొక్క సన్నిధి. And that is a shining light. ఓ అది ఎలా ఉంటదంటే ఒక భయంకరమైనటువంటి వెలుగుగా అది Last మారబోతుంది. days great revival comes from the churches. ఓ చివరి రోజుల్లో ఈ యొక్క సంఘములో గొప్ప ఉజ్జీవములు రాబోతున్నది. Great glorious anointing poured upon every church. ఓ గొప్ప ఉజ్జీవము గొప్ప ఆ అభిషేకము ప్రతి ఒక్క సంఘము పైన కుమ్మరించబడుతుంది. Blind man, leper will be walking in the last days. ఓ ఎలా అంటే కుంటివాడు గాని చివరి రోజుల్లో వాడు నడుస్తాడు. Holy Spirit raised the dead people. ఓ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో ఉన్న వారిని చనిపోయిన వారిని మళ్ళా లేవనెత్తుటకు ఆయన సముద్రై ఉన్నారు. Blind man will be seeing. ఓ గుడ్డివాడు వాళ్ళు చూస్తారు. Leper will be walk. ఓ గుడ్డివాడు నడుస్తాడు. Deadly people will be raised. ఓ చనిపోయిన వాడు మళ్ళా లేవనెత్తబడతాడు. మళ్ళా వాళ్ళు పైకి ప్రాణముతో రాబోతారు. Hallelujah! హల్లెలూయా Hallelujah! హల్లెలూయా. We give all the glory to Jesus. ఆ కృతజ్ఞతల మహిమ అంతా దేవుడికే. Hallelujah! హల్లెలూయా. Holy Spirit is the dead people. Raise the dead people. ఓ పరిశుద్ధ ఆత్మ దేవుడు చనిపోయిన వారిని లేవనెత్తాడు. Last day, Holy Spirit poured everybody. ఓ చివరి రోజుల్లో పరిశుద్ధ ఆత్మ దేవుడు అందరి మీద కుమ్మరించబడతాడు. Make them transformed. ఓ వాళ్ళంతా ఒక మహిమగా మారబోతారు. And transfiguration. ఓ అన్ని యొక్క దేశాల్లో వాళ్ళు ముట్టబోతున్నారు. At the same time, ఆ యొక్క సమయంలో beyond the temple of the Holy Ghost. మనము గాని దేవుడికి ఒక పరిశుద్ధ ఆత్మ దేవుడికి ఒక మందిరముగా మనం We మారబోతున్నాం. are the temple of the Holy Temple. We are the Holy Temple. మనము ఒక పరిశుద్ధమైన ఒక గుడిగా మనం మారబోతున్నాం. Your latter life will be a worst life. ఓ ఇంతకు ముందు ఒక జీవితము ఒక తారుమారుగా ఉండిండొచ్చు. Your latter life will be spoiled life. ఓ ఇంతకు ముందు ఉండే జీవితము ఒకరిని నాశనం చేసే ఒక జీవితముగా Your latter ఉండిండొచ్చు. life will be filled by the evil spirits. ఓ ఇంతకు ముందు ఉండే జీవితము అపవాది చేత దురాత్మల చేత పీడింపబడిన ఒక జీవితముగా If ఉండొచ్చు. the Holy Spirit comes, ఓ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లయితే your body of the church will be Oh. shining light. ఓ ఒక నీ మందిరము ఒక నీ శరీరము ఒక మందిరముగా ఉంచిన ఒక శరీరము అది ఇంకను 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 ప్రకాశింపగా That మారుతుంది. is the living spirit of the Lord. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఒక గుర్తింపు. Hallelujah. Church is the living spirit. ఓ సంఘం అనగా ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తున్నాడని అర్థము. Once your previous life is very worst. ఓ ఇంతకు ముందు మీ యొక్క ముందు జీవితము చాలా కష్టముగా ఉండిండొచ్చు. But today God's glory comes to our lives. ఓ ఈ యొక్క రోజుల్లో దేవుని యొక్క మహిమ మీ మీదకు దిగును గాక. Greater glory comes to your lives. గొప్ప మహిమ మీ మీద దిగును గాక. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. If Holy Spirit comes, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లయితే you will be a revival. ఓ నువ్వు ఒక ఉత్సవముగా మారబడతావు. Revived by the God. ఓ నువ్వు ఒక ఉత్సవముగా దేవుడి వల్ల మారబడతావు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. என்னுடைய சாட்சியை நான் சொல்ல விரும்புகிறேன். అయ్యగారు యొక్క సాక్షి అయ్యగారు పంచుకోవాలని ఆశపడుతున్నారు. பிறக்கும் பொழுது என்னுடைய தாய் என்னை అర్పణితారు. ఓ అయ్యగారు పుట్టిన వెంటనే అయ్యగారు యొక్క తల్లి గారు ఈ యొక్క అర్పించారు, సేవకని అర్పించారు. తవరాన వழியிலே வாழ்ந்தேன். అయినా అయ్యగారు ఒక చెడు మార్గంలో అయ్యగారు జీవించారు. உலகத்தோடு வாழ்ந்தேன்.
உலகத்தோடு வாழ்ந்தேன். ఓ లోకపు సారముగా అయ్యగారు జీవించారు. இயேசுவை அறியாமல் வாழ்ந்தேன். ఓ యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా జీవించాడు. இயேசு வல்லமை அறியாமல் வாழ்ந்தேன். ఓ యేసు యొక్క கிருபையை இல்லாமல் வாழ்ந்தேன். కృప లేకుండా జీవించాడు. அவருடைய பிரசன்னம் இல்லாமல் வாழ்ந்தேன். ఆయన యొక్క సన్నిధి లేకుండా జీవించాడు. அப்படிப்பட்ட என்னோட வாழ்க்கை అలాంటి నా జీవితము ஒரு சமயத்திலே ఒక సమయంలో பயங்கரமான ஒரு பிசாசின் பிடியிலே நான் மாட்டிக்கொண்டேன். ఓ అపవాది చేత నేను పీడింపబడినవాడుగా నేను మారిపోయాను. ఒక సమయంలో పరిశుద్ధ ఆవియానర్ என்றால் என்ன என்று தெரியாது. అంతవరకు పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటే ఎవరని నాకు తెలియదు. அந்த நாளிலே நான் ஒப்பு கொடுத்தேன். ఆ యొక్క దినములో నేను అప్పగించాను. ஒரு பொல்லாத பிசாசின் பிடியிலே இருந்து என்னை தேவன் விடுவித்தார். ఒక చాలా విధమైనటువంటి అపవాది క్రియల్లో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపించాడు. அதுவரைக்கும் என்னுடைய வாழ்க்கை பொல்லாத வாழ்க்கையா இருந்தது. అంతవరకు నా ఒక జీవితము ఒక తారుమారైనటువంటి ఒక జీవితముగా ఉంటుంది. அந்த பரிசுத்த ஆவியானவர் என் மேல் வந்தபோது ఆయనలో గాని పరిశుద్ధాత్మ దేవుడు నా మీద వచ్చినప్పుడు முதல்ல என்னுடைய வாயை ஆண்டவர் தொட்டார். మొదటిగా దేవుడు నా యొక్క నోరుని ముట్టాడు. அந்த நாளிலே அந்த பரிசுத்த ஆவியின் வல்லமையை நான் பெற்றேன். ఆ రోజున ఆ యొక్క దినములోనే పరిశుద్ధ ఆత్మ దేవుడిని నేను పొందుకున్నాను. இன்றைக்கு தேவன் என்னை வெளிப்படுத்தலின் பாத்திரமாக பயன்படுத்துகிறார். ఈ రోజు దేవుడు నన్ను ఒక ఉజ్జీవపరిచే ఒక పాత్రముగా నన్ను వాడుకుంటున్నాడు. வல்லமையுள்ள கருவியாக பயன்படுத்துகிறார். ఒక బలమైనటువంటి ఒక పాత్రముగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. என்னுடைய பழைய சர்ச் வந்து கெட்டு போன ஆலயம். నా ఒక పాత ఒక స్థితి వచ్చి నా ఒక పాత శరీరము చెడిపిన ఆలయముగా ఉండింది. இடிந்து போன ஆலயம். ఇరిగిపోయిన ఒక ఆలయముగా ఉండింది. இடிந்து போன ஆலயம். ఒక ఇరిగిపోయిన ఆలయముగా ఉండింది. பரிசுத்த ஆவியானவர் என் வாழ்க்கையில வந்தபோது పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క జీవితంలో వచ్చినప్పుడు என் வாழ்க்கையில ஒரு வல்லமையின் ஆலயமாக மாற்றப்பட்டது. నా యొక్క జీవితంలో ఒక ప్రణాళిక కలిగిన ఒక జీవితముగా మారబడింది. ఒక అభిషేకపడిన ఒక జీవితముగా మారబడింది. கிறிஸ்தவ வாழ்க்கை என்பது அடிமட்டத்தின் வாழ்க்கை அல்ல. క్రిస్తవ జీవితం అంటే నువ్వు కింద ఉండే జీవితమే కాదు. எழுப்புகிற வாழ்க்கை. నువ్వు కింద పడినా కానీ మళ్ళా పైకి లేవాలి. ஜொலிக்கிற வாழ்க்கை. నువ్వు జ్యోతిగా నువ్వు బ్రతకాలి. அற்புதத்தின் வாழ்க்கை. ఒక అద్భుతమైనటువంటి ఒక జీవితం. என்னுடைய வாழ்க்கையை ஆண்டவர் திருப்பினார். నా యొక్క జీవితమును దేవుడు మార్చివేశాడు. பெரிய மகிமையை கொடுக்க போறாரு. గొప్ప మహిమను దేవుడు ఇవ్వబోతున్నాడు. சர்ச்சில் ஒரு பெரிய அபிஷேகத்தை ஊட்ட போறாரு. ఈ యొక్క సంఘములో గొప్ప అభిషేకముని కుమ్మరించబోతున్నాడు. ஊட்ட போறாரு. ప్రతి ఒక్కరి మీద అభిషేకముని కుమ్మరించబోతున్నాడు. அதுதான் எழுப்புதல். అదే ఒక ఉత్సవం అనగా மகிமை பெரிய ஒரு மகிமையை சபையின் மேல் ஊட்ட போகிறார். ఒక గొప్ప మహిమను ఈ సంఘము పైన ఆయన కుమ్మరించబోతున్నాడు. அநேகர் இயேசுவை பார்க்கும்படி கிருபை செய்வார். అనేకులు యేసును చూడడానికి కృపను ఇవ్వబోతున్నాడు. உங்களுக்குள் இருக்கும் கட்டுகளை உடைப்பார். మీలో ఉండే బంధకాలన్నిటిని ఆయన విరగొట్టబోతున్నాడు. உங்களுக்குள் இருக்கிற கயிறுகள் அறுந்து போகும். మీలో ఉండే ఎలాంటి దారములైనా మిమ్మల్ని కట్టివేసి ఉంటే అవన్నీ తెగిపోలుగాక. ఈ యొక్క చివరి రోజుల్లో ஆண்டவர் பெரிய மகிமையை சபை மேல் வைக்கிறார். ఒక గొప్ప మహిమను ఈ సంఘము పైన పెడుచున్నాడు. உங்க மேல ஒரு பெரிய அபிஷேகத்தை தேவன் ஊட்ட விரும்புகிறார். మీ పైన ఒక గొప్ప అభిషేకమును దేవుడు కుమ్మరించబోతున్నాడు. அக்கினி అభిషేகத்தை సభை மேல் ஊற்றுகிறார். అగ్ని అభిషేకమును దేవుడు ఈ సంఘము పైన కుమ్మరించబోతున్నాడు. அக்கினியாக மாற்றுகிறார். అగ్ని వలనే అగ్ని జ్వాలలుగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. ஜெபிக்கிற வல்லமை கொடுக்கிறார். ప్రార్థించే ఒక వల్లమును ఒక అభిషేకమును మీకు ఇవ్వబోతున్నాడు. கடைசியாக చివరిగా God great number 14:17 సంఖ్యాకాండము 14:17 అధ్యాయం. I beseech thee, let the power of my Lord be great according as thou hast spoken, saying. సంఖ్యాకాండము 14:17 త్వరగా చదవండి. This is the year of God's great power. No, படிக்கிறோம். టైం అవుతుందంటవద్దు. God's great power manifested. ఆండవరేనుడు వల్లనే పెరిగా విళంబుగా అదా తెలుగు. దేవుడు మన ఒక ప్రణాళికను గొప్పగా ఎదురు చూస్తున్నాడు. Moses prayed to the manifest your great power. మోషే ఇలాగా ప్రార్థిస్తున్నాడు. దేవాని యొక్క ఒక గొప్ప మహిమను నాకు చూపిండి ఆయన ప్రార్థిస్తున్నాడు. Moses prayed, prove and show the God's power. మోషే ఇలాగ ప్రార్థన చేశాడు. దేవా నీ యొక్క మహిమను చూపియాలి, నాకు ఒక వరమును దయచేయి అని చెప్పి అడిగినప్పుడు ప్రార్థించగా దేవుని యొక్క మహిమ జనులందరూ చూశారు. God did the mighty works.
దేవుడు ఒక గొప్పగా ఆయన్ను వాడుతున్నాడు. Miracle through the Moses ministry. ఓ మోషే యొక్క పరిశ్రమలో అంత ఆశ్చర్యము ఆశ్చర్యము అద్భుతము అద్భుతముగా నడిపించాడు. God did wonderful mighty things through the hands of the Moses. ఓ దేవుడు ఒక మోషే చేతుల ద్వారా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. Moses prayed that displayed and magnified the God's power. ఓ దేవుడు ఇలా ప్రార్థన చేశాడు, దేవా నీ యొక్క మహిమను నేను అందరికీ చూపియాలయ్యా. Prove your power. Prove your power. ఓ దేవుని యొక్క శక్తిని ప్రతి ఒక్కరికి వాడు నిరూపించాడు. This is the God's power is proved this year. ఓ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క శక్తి ఓ ఈ యొక్క జీవితంలో ఈ యొక్క సంవత్సరంలో మీరు దాన్ని నిరూపించబోతున్నారు. God's power is proved this year. ఓ దేవుని యొక్క శక్తిని మీరు నిరూపించబోతున్నారు. Say hallelujah. మనమంతా దగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. Yes, Lord, do the mighty things. దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. This is the year of God's power. ఓ ఈ యొక్క సంవత్సరము దేవుని యొక్క శక్తి కలిగినటువంటి The సంవత్సరం. great power manifest this year. ఓ అదే శక్తి అదే ఒక వల్లమ అదే ఒక కార్యములు ఈ యొక్క సంవత్సరంలో జరగబోతున్నది. Lord of Jehovah had a covenant with Moses. Exodus 34:4 says, I will do the terrible things with you. సంఖ్యాకాండము Terrible things. Exodus 34:10. సంఖ్యాకాండము 34:10 ఇలా చెప్తున్నాడు, దేవుడు ఒక గొప్ప ఆశ్చర్య కార్యమును మీ మధ్యలో చేయబోతున్నాడు. Jesus had a supernatural power. యేసుక్రీస్తు వారు ఒక సూపర్ నేచురల్ పవర్ ఆయన దగ్గర ఉంది. That is the mighty power. ఓ అది ప్రణాళిక కలిగినటువంటి శక్తి. Jesus having a deliverance power. ఓ యేసుక్రీస్తు వారు విడుదల పరచుటకు ఆయన దగ్గర ఒక ప్రణాళిక శక్తి ఉన్నది. Healing power. స్వస్థపరిచే ఒక శక్తి ఉంది. Jesus having the miracle power. ఓ యేసుక్రీస్తు వారు అద్భుత కార్యములు చేసేటువంటి ఆయన దగ్గర ఒక శక్తి ఉంది. Jesus having the resurrection power. ఓ యేసుక్రీస్తు వారు మళ్ళా మరణించిన వాళ్ళని లేవనెత్తుటకు ఓ మృత్యుంజయులను పైకి లేవుటకు ఆయన దగ్గర ప్రణాళిక కలిగిన ఒక శక్తి ఉంది. Jesus having the mighty authority. ఓ యేసుక్రీస్తు వారి దగ్గర గొప్ప అధికారం ఉంది. Today Lord Jesus is going to do the terrible things. ఓ ఈ రోజు దేవుడు మీ మధ్యలో ఆ గొప్ప ఆశ్చర్య కార్యమును ఒక భయంకరంగా మీ మధ్యలో చేయడుగాక. మీ ద్వారా Through this church. ఓ ఈ సంఘము ద్వారా How many of the believe? ఓ ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు? How many of the believe? ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు? Say hallelujah. హల్లెలూయా హల్లెలూయా. Clap upright to the Lord. ఓ చప్పట్లు కొట్టి దేవుడికి ఆనందములు మనం సమర్పిద్దాం. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Terrible things. ఓ ఆశ్చర్యమైనటువంటి కార్యం. Terrible means the mighty and exceeding power. ఓ ఆశ్చర్యమైనటువంటి కార్యములు గొప్ప శక్తి కలిగినటువంటి This is కార్యములు. the year of God's power. ఓ ఈ యొక్క సంవత్సరము దేవుని యొక్క ఒక శక్తి కలిగినటువంటి ఒక సంవత్సరముగా మారబోతున్నది. God's power works in all the churches. ఓ దేవుని యొక్క ఒక శక్తి దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్క సంఘములో చూడబోతున్నాం. The devil is working the evil powers. ఓ అపవాది ఎప్పుడు వాడు యొక్క క్రియలను బట్టే వాడు యొక్క శక్తులను బట్టే ప్రతి ఒక్కరిని మార్చివేస్తాడు. But Jesus' power is works always miracles. ఓ యేసుక్రీస్తు వారి యొక్క శక్తి ఎలాగంటే ఎల్లప్పుడూ అద్భుతము చేయగలిగినటువంటి శక్తి ఆయనలో His ఉంది. power is the goodness. ఓ ఆయన యొక్క శక్తి ఎలాంటిదంటే చాలా మంచిటువంటి శక్తి. His power is give me a great light for our lives. ఓ ఆయన యొక్క శక్తి ఎలాంటిదంటే చాలా గొప్పమైనటువంటి వెలుగును మన యొక్క జీవితంలో కలుగ చేయబడి ఉన్నది. His power is the Holy Spirit power. ఓ ఆయన యొక్క శక్తి ఎలాంటిదంటే పరిశుద్ధ ఆత్మతో కూడినటువంటి శక్తి. Last day Holy Spirit poured upon all the churches. ఓ చివరి రోజుల్లో పరిశుద్ధ ఆత్మ దేవుడు అందరి మీద అభిషేకమును కుమ్మరించబోతున్నాడు. Lord will use the ordinary people. ఓ దేవుడు సాధారణ వాళ్ళని గాని ఎత్తి వాడుకోబోతున్నాడు. Lord will use the children. ఓ దేవుడు చిన్న పిల్లల్ని గాని ఎత్తి వాడుకోబోతున్నాడు. Lord will use the youth
people. ఓ దేవుడు యవనస్తులుగా ఎత్తి వాడుకోబోతున్నాడు. I would like to prophesy about the youth people. ఓ నేను ఒక ప్రవచించాలని ఆశపడుతున్నాను యవనస్తుల మధ్యలో. This is the year of youth people. ఓ ఈ యొక్క సంవత్సరం ఎలాంటి సంవత్సరం అంటే ఓ యవనస్తుల యొక్క సంవత్సరముగా మారబోతున్నది. This is the year of the special year for the youth people. ఓ ఇది ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ఎవరికంటే ఈ యవనస్తులకే. Lord will use the youth people mightily. ఓ దేవుడు ఈ యొక్క యవనస్తులను ఆ ఒక ప్రణాళికతో వాడుకోబోతున్నాడు. Holy Spirit poured upon the youth, among the youth people. ఓ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ యొక్క యవనస్తుల పైన కుమ్మరించబోతున్నాడు. Lord will raise the young dynamic preachers. ఓ దేవుడు ఒక గొప్ప ప్రణాళికటువంటి ఒక ప్రసంగాల్ని ఈ లేవనెత్తబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Great revival comes this year. ఓ గొప్ప ఉజ్జీవము ఈ సంవత్సరంలో జరగబోతున్నది. God's mighty works comes this year. ఓ దేవుడి యొక్క గొప్ప కార్యమైనటువంటి పని ఈ సంవత్సరంలో జరగబోతున్నది. Hallelujah. హల్లెలూయా. Pray like Moses. మోషేలాగా మనం ప్రార్థించాలి. With faith. ఓ విశ్వాసముతో. You see the greater and mighty things. ఓ మీరు చూడొచ్చు గొప్ప ఆశ్చర్యటువంటి అభిషేకములు. God's power is manifest our lives. ఓ దేవుని యొక్క శక్తి ఎలా అంటే మనల్ని మన యొక్క జీవితంలో అది జరగబోతున్నది. manifest జరగబోతుంది. You must receive the God's power. ఓ మన దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. You must realize the God's power. మన యొక్క దేవుని యొక్క శక్తిని మనము దాని గురించి మనం అనుకోవాలి. Know the power. Know the power. ఓ ఇంకనూ మనం దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. Be experience God's power. ఓ దాంట్లో అనుభవించాలి దేవుని యొక్క శక్తిలో. Receive the 9 gifts of the Holy Spirit. ఓ 9 వరాలు ఒక పరిశుద్ధ ఆత్మ దేవుని ఇచ్చిన 9 వరాలను మనం పొందుకోవాలి. He magnifies the God's power. ఓ దేవుని యొక్క ఓ అభిషేకమును మీలో అది మేనిఫెస్ట్ చేయండి. మీలో దాన్ని స్థాపించండి. 3 kind of divine great things. ఒక 3 కార్యములు. One is unsearchable marvelous things. ఓ మీరు ఎదురు చూసినా గానీ మీరు అలాంటి కార్యములు చేయలేరు. Second is the great glory. ఓ రెండోది గొప్ప మహిమ. Third is the great power. మూడోది గొప్ప శక్తి. Receive the God's and great blessing. ఓ మీరు దీన్ని పొందుకోండి దేవుని యొక్క ఆశీర్వాదములు. Spiritual grace. ఓ ఆత్మికటువంటి ఆ కృపను పొందుకోండి. Walk the word. ఓ ఆ మాటలతో మనం నడవాలి. Receive the great things to the Lord. ఓ గొప్ప కార్యములను మీరు పొందుకోండి. Expect the miracles. ఓ ఆశ్చర్య కార్యములను మీరు ఎదురు చూడండి. Believe the things. ఓ కార్యములను మీరు ఆ కార్యములను మీరు నమ్మండి. Be qualified. ఓ కార్యములను నమ్మండి. దానికి అర్హులుగా మీరు మారండి. Be a saved person. Saved person. ఓ మీరు ఒక రక్షించిన వారుగా మీరు ఉండండి. Be a God's children of God. ఓ మీరు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క కుమారులుగా మీరు మారండి. You can do the great things. ఓ నువ్వు గొప్ప కార్యములు చేయొచ్చు. Great revival comes this year. ఓ గొప్ప ఉత్సవం ఈ సంవత్సరంలో రాబోతున్నది. Be prayerful. ఓ ప్రార్థన పూర్వకంగా ఉండండి. Confess the faith. ఓ మీ యొక్క విశ్వాసమును అరిక చేయండి. Receive the God's power. ఓ దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోండి. Trust on the Holy Spirit. ఓ పరిశుద్ధ ఆత్మతో మీరు ముట్టబడండి. May the Lord bless this year. ఓ దేవుడి యొక్క సంవత్సరాలను ఆశీర్వదించును. Lord will make you glad in this year. దేవుడు మీ యొక్క సంవత్సరంలో దేవుడు సంతోషముగా మిమ్మల్ని This is the God's doing. ఓ ఇదే దేవుడు మీతో చేయబోతున్నాడు. Commit your life to Jesus. ఓ మీ యొక్క జీవితమును యేసయ్యకి అప్పగించేయండి. Surrender the life to Jesus. ఓ మీ యొక్క జీవితమును యేసయ్యకి అప్పగించేయండి. Commit in the ministry. Commit. ఓ మీ యొక్క జీవితమును పరిచర్యకి అప్పగియండి. Dedicate your life today. ఓ మీ యొక్క జీవితమును ఈ రోజే అప్పగించండి. May the Lord bless this year. ఓ దేవుడు ఈ యొక్క సంవత్సరమును ఆశీర్వదించును గాక. 2025 is the special year for all the Christian believers and churches.
ఓ 2025 సంవత్సరము ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా స్పెషల్ అయిన సంవత్సరము. ఎవరెవరికంటే క్రైస్తవుని నమ్ముకున్న విశ్వాసులకి ఇది చాలా స్పెషల్ అయిన సంవత్సరము. This is the special year ఓ ఇది చాలా స్పెషల్ అయినటువంటి సంవత్సరము for the churches, సంఘముకు గాని, for the servant of the God, ఓ దేవుని సేవకులకు గాని, for the believers. ఓ దేవుని యొక్క బిడ్డలకు గాని, విశ్వాసులకు గాని. Not only such special, ఓ ఆ ప్రత్యేకముగా మీకు మాత్రమే స్పెషల్ కాదు. some people say కొన్ని మందులు చెప్తారు it is special biryani. ఇది స్పెషల్. కొన్ని మందులు అడుగుతారు ఇది స్పెషల్ బిర్యానీ నేనా? No, it's the great special. Hallelujah. కాదు ఇది స్పెషల్ కంటే Lord గొప్ప. will give the special things to you. దేవుడు మీకు స్పెషల్ అయినటువంటి కార్యములు మీకు ఇవ్వబోతున్నాడు. And also Lord will give you the best things to you. ఓ అయినా కానీ దేవుడు మీకు చాలా బెస్ట్ అయినటువంటి కార్యములు మీకు ఇవ్వబోతున్నాడు. Anybody not married? ఎవరికైనా పెళ్లి కాలేదా? Lord will give the best partner. ఓ దేవుడు మీకు చాలా బెస్ట్ గా మీకు ఇవ్వబోతున్నాడు పార్ట్నర్స్. Anybody not getting the job? ఎవరికైనా పని లేదా? Lord will give the best. ఓ దేవుడు మీకు చాలా బెస్ట్ గా ఇవ్వబోతున్నాడు. Lord will give the best life. ఓ దేవుడు చాలా మీకు బెస్ట్ గా ఇవ్వబోతున్నాడు. You do best to the Lord. నువ్వు దేవుడికని నువ్వు బెస్ట్ గా చేయాలి. You do best to the Lord. నువ్వు దేవుడికని బెస్ట్ గా చేయాలి. Lord will give the best thing this year. ఓ Hallelujah. నువ్వు దేవుడికని గొప్ప కార్యము బెస్ట్ గా దేవుడికని నువ్వు చేసినట్లయితే దేవుడు నీకు బెస్ట్ గా ఇవ్వబోతాడు. చప్పట్లు కొట్టి దేవుడి నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. Everybody stand the moment. మనమంతా పైకి లేచి నిలబడదాం. May the Lord bless you. ఓ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Ask the Lord. May Oh. the anoint me, Lord. దేవుణ్ణి అడగండి, దేవా నన్ను అభిషేకించును ఆయన. Give the presence to me, Lord. ఓ దేవా నీ యొక్క సన్నిధిని నాకు ఇవ్వండి నాయన. Lord will anoint you. ఓ దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అంత్యకాలే అభిషేక సర్వజనులు మాకోస కొడగల దినముల్వి తండ్రి ఆత్మతో నిన్ను మా అంత్యకాలే అభిషేక సర్వజనులు మాకోస కొడగల దినముల్వి తండ్రి ఆత్మతో నిన్ను கிருபை இறங்குகிறது. ఓ దేవుని యొక్క కృప దిగుచున్నది. அநேகர் இந்த வருஷத்தில் அபிஷேகத்தை ஊற்ற ఓ போகிறார். అనేక రూపైన దేవుని యొక్క కృప అభిషేకము దిగబోతున్నది. சபை மேல வல்லமையை ஊற்றுகிறார். ఓ సంఘము పైన అభిషేకమును దింపుచున్నాడు. ஆவியானவர் பலமாக இந்த நேரத்தில் இறங்கிக் ఓ கொண்டிருக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఈ యొక్క సమయంలో దిగుచున్నాడు. ஒவ்வொரு மேல பரிசுத்தாவியான இறங்கிக் ఓ கொண்டிருக்கிறார். ఒక్కొక్కరి పైన எல்லார் மேல பரிசுத்தாவியான ஊற்றுகிறார். ఓ ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబోతున్నాడు. அக்கினி இறங்குகிறது. ఓ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని దిగబోతున్నది. சில கிரியைகளை எல்லாம் அழித்து போடுகிறது. ఓ కొన్ని కార్యములంతా అవి నశించబోతున్నాయి. பொன்கால் பகுதியிலே தேவ வல்லமை இறங்குகிறது. ఓ ఈ యొక్క కాళ్ళ దేవుని యొక్క అభిషేకము దిగుచున్నది. எல்லா இருளின் அதிகாரங்கள் விலகுகிறது. ఓ అన్ని చీకటి క్రియలన్నీ ఇప్పుడు పారిపోతున్నాయి. இயேசுவின் பிரசன்னம் இறங்கிக் கொண்டிருக்கிறது. ఓ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము దిగుచున్నది. ஒவ்வொரு ஆராதனையிலும் தேவ
தேவ ஆவியானவர் பலமாக இறங்குவார். ఒక్కొక్క ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ దేవుడు బలముగా దిగుతాడు. ஒரு ஆராதனையும் தேவனுடைய అసైవాడుదலை బలமாய் ஊற்றப்படும். ఒక్కొక్క ఆరాధనలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు బహుగా జరుగుతాయి. வல்லமையாக ஊற்றுவார். ఒక ప్రణాళికతో ఒక బలముగా దేవుడు మిమ్మల్ని కుమ్మరించబోతున్నాడు. வல்லமையாக ஊற்றுவார். ఒక బలముగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించబోతున్నాడు. அநேகர் மேல இருக்கும் கட்டுகள் உடைகிறது. ప్రతి ఒక్కరి పైన ఉండే కట్టులు విరగ కొట్టబడుతున్నాయి. கழுத்துக்குள் இருக்கும் கட்டுகள் நீங்கி போகிறது. మెడల తలలో ఉన్నటువంటి గడ్డలు అంతా అవి తొలగిపోతున్నాయి. எல்லா சாப கட்டுகள் முறிவதாக. అంతా శాప కట్టులంతా అవి నాశనమైపోడుగాక. பிசாசு வல்லமைகள் உடைவதாக. అంతా అపవాది క్రియలు అవి నాశనముగా పోడుగాక. தடைகள் உடைவதாக. అన్ని అడ్డంగాలంతా ఇరిగిపోడుగాక. எல்லா மறைந்த நிலையிலிருந்து உயர்வையோ అంత చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఎలాంటి కార్యములైనా కానీ దేవుడు లేవనెత్తబోతున్నాడు. இயேசுவின் வல்லமை இறங்குவதாக. దేవుని యొక్క అభిషేకము దిగబోతున్నది. இயேசுவின் வல்லமை ஊற்றப்படுவதாக. దేవుని యొక్క అభిషేకము దిగుతున్నది. ஒவ்வொரு மேலும் இறங்கட்டும் ஐயா. ప్రతి ఒక్కరి పైన దిగును కాక. ஒவ்வொரு மேலும் இறங்கட்டும் அப்பா. ప్రతి ఒక్కరి పైన దిగును కాక. எல்லா கிரியைகளும் நிர்மூலமாகட்டும். ప్రతి ఒక్క క్రియలంతా అవి నాశనముగా పోడుగాక. கட்டிகள் மறைவதாக. గడ్డలంతా మాయమై పోడుగాక. எல்லா சதைகள் விலகுவதாக. ప్రతి ఒక్క ఆ అలర్చినటువంటి కార్యములు అవి తొలగిపోడుగాక. எல்லா ஸ்கின் ப்ராப்ளங்கள் சுகமடைவதாக. అన్ని చర్మము రీతిగా ఉన్నటువంటి కార్యములు తొలగిపోడుగాక. கட்டுகள் உடைகிறது. గడ్డలంతా పగిలిపోతున్నది. ஒரு நபருக்குள் ஒரு பிரச்சனையிலே நீ மாட்டிக்கொண்டிருக்கிறாய். ఒక వ్యక్తి ఒక సమస్య ద్వారా ఆయన బాధపడుచున్నాడు. இந்த பிரச்சனையிலிருந்து உன்னை தேவன் கொண்டு வருகிறார். ఈ యొక్క సమస్య నుండి దేవుడు నిన్ను విడుదల పడుచున్నాడు. ஒரு மகளுக்கு இயற்கைக்கு அப்பாற்பட்ட ஒரு அற்புதத்தை சபையின் மேல் செய்கிறார். ఈ యొక్క సంఘంలో ఒక అమ్మాయికి ఒక వల్ల కానటువంటి ఒక కార్యములో దేవుడు చేయబోతున్నాడు. ஒரு மகளுக்கு ఫైనాన్షియల్ பிரச்சனை. ఒక అమ్మాయికి ఈ యొక్క సంఘంలో డబ్బు ద్వారా ఆమెకి సమస్య. அதிசயங்களை காண்பாய். నువ్వు ఆశ్చర్య కార్యములు చూడబోతున్నావు. இந்த இடத்தில் ஒரு மகள் உடைந்து வந்திருக்கிறார். యొక్క సమయంలో ఒక స్త్రీ హృదయముతో వచ్చింది. ஆண்டவர் உன்னை உயிர்ப்பிக்கிறார். దేవుడు నిన్ను మరలా లేవనెత్తున్నాడు. లాలా దీమా శబన గక్కర దీమా కరబలవా సమయం కాదు. మీ నోరును విప్పి దేవాలయ మహిమపరచిన ఆయన எல்லா கட்டுகளும் அவிழ்க்கப்படுவதாக. ప్రతి ఒక్క బంధకాలు అవి ఊడిపోడుగాక. கையில கட்டியிருக்கும் கட்டு, చేతిలో ఉన్నటువంటి కార్యములు, காலை கட்டி வைத்திருக்கும் கட்டுகள், కాళ్ళని కట్టివేసినటువంటి కార్యములు, நாவை கட்டி வைத்திருக்கும் கட்டுகள், నాలుకను కట్టివేసినటువంటి కార్యములు, காலை கட்டி வைத்திருக்கும் கட்டுகள், కాళ్ళను కట్టివేసినటువంటి కార్యములు, சிந்தையை கட்டி வைத்திருக்கும் கட்டுகள், ఆలోచనలు కట్టివేసినటువంటి కార్యములు ரிலீஸ் ஆவதாக. అవి ఊడిపోడుగాక. ரிலீஸ் ஆவதாக. బయటికి రాడుగాక. எல்லாம் உள்ள இருக்கிற சில கிரியைகள் வெளிவரட்டும். లోపల కొన్ని కార్యములు అన్ని బయటికి రాడుగాక. வயிற்றுக்குள்ள இருக்கிற மருந்துகள் வெளிவரட்டும். కడుపులో ఉన్నటువంటి కార్యములు బయటికి రాడుగాక. உள்ள இருக்கிற சில வல்லமைகள் வெளிவரட்டும். లోపల ఉన్నటువంటి కొన్ని కార్యములు బయటికి రాడుగాక. காலுக்குள் இருக்கும் கிரியைகள், కాళ్ళలోపల ఉన్నటువంటి క్రియలు, தரலுக்குள் இருக்கும் கிரியைகள், వేళ్ళ లోపల ఉన్నటువంటి కొన్ని క్రియలు, கண்ணுக்குள் இருக்கிற அசுத்த கிரியைகள், కంటి లోపల ఉన్నటువంటి కొన్ని అపవిత్రమైనటువంటి క్రియలు, எல்லாம் கைகளுக்குள் இருக்கும் கிரியைகள், చేతిలో ఉన్నటువంటి కొన్ని క్రియలు இயேசுவின் நாமத்திலே விடுதலை அடையட்டும். యేసు నామములో విడుదల పొందుకొనుగాక. இயேசுவின் நாமத்திலே விடுதலை அடையட்டும். యేసు నామములో విడుదల పొందుకొనుగాక. Right now. ఇప్పుడే, Right now. ఇప్పుడే பரலோகம் திறக்கப்படுகிறது. పరలోక పరమపరుచున్నది. பரலோகம் திறக்கப்படுகிறது. పరలోక పరమపరుచున్నది. இயேசு கிறிஸ்து ஞானஸ்தானம் எடுத்த பொழுது యేసు ప్రభువారు జ్ఞానస్నానము పొందినప్పుడు வானம் திறக்கப்பட்டது. ఆకాశము తెరవబడింది. பரலோகத்திலிருந்து ஒரு வல்லமை இறங்குகிறது. పరలోకము నుండి ఒక శక్తి కలిగినటువంటి ఒక మహిమ దిగుచున్నది. எல்லாரும்
மேல பரிசுத்தாவியை இறங்குகிறார். ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నాడు. Supernatural power. ఓ సూపర్ న్యాచురల్ పవర్ తో, Supernatural power. సూపర్ న్యాచురల్ పవర్ తో Receive. ఓ పొందుకో, Receive. పొందుకో. எல்லாம் மறித்து கிடக்குறீங்க. ఓ అన్ని మాయమైపోతున్నది. எழுந்தலே. ఓ పొందుకో. எழுப்பு எழுப்பு சீயோனே. ఓ లే 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 సియోనా. எழுந்தலே. ఓ పైకి లే. எழுந்தலே. ఓ పైకి లే. ஆவியானவர் வல்லமையாய் ஓட்டுகிறார். ఓ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన ప్రణాళికతో ఆయన ఇంకనూ మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. அக்கினியை போடுகிறார். ఓ అగ్నిని వేస్తున్నాడు. அக்கினியை போடுகிறார். ఓ అగ్నిని వేస్తున్నాడు. அக்கினியை போடுகிறார். అగ్నిని వేస్తున్నాడు. அவை பற்றி எரிகிறது. ఓ అది మండుచున్నది. எல்லாரும் மேல பரிசுத்தாவி வல்லமை ஊற்றப்படுகிறது. ఓ ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకము కుమ్మరించబడుచున్నది. அந்நிய பாஷை வரங்களை நான் நிரப்புகிறார். ఓ అన్య భాష వరములతో నింపుచున్నాడు. எல்லா மறித்த கிரியைகள் வெளியேறுவதாக. ఓ అన్ని దాక్కున క్రియలు బయలు దేవుడు గాక చేస్తున్నాడు. எல்லா கிரியைகளும் வெளிவருவதாக. ఓ అన్ని కార్యములు బయటికి రానుగాక. சோர்வின் ஆவிகள் வெளிவரட்டும். ఓ ఓ మిమ్మల్ని మందస్సముగా పెట్టే ఆత్మలన్నీ బయటికి రానుగాక. சோம்பலின் ஆவிகள் வெளிவரட்டும். ఓ ఓ కార్యములు బయటికి రానుగాక. தூக்கத்தின் ஆவிகள் ఓ வெளிவரட்டும். నిద్ర ఆత్మ బయటికి రానుగాక. இச்சையின் ஆவிகள் வெளிவரட்டும். ఓ అపవిత్రత్వమైన అంటే ఆత్మ బయటికి రానుగాక. எல்லா கயிறுகளும் அறுந்து போகட்டும். ఓ అన్ని మంత్రాన్ని కట్టులు ఊడిపోనుగాక. இங்க அநேக பேர் சத்துரு கட்டி வச்சிருக்கிறான். ఓ ఇక్కడ అనేక మందిని అపవాది కట్టివేసి ఉన్నాడు. எழுப்ப முடியாதபடி சத்துரு கட்டி ఓ வைத்திருக்கிறான். మీరు లేవకుండానట్లు అపవాది మిమ్మల్ని కట్టివేసి ఉన్నాడు. இப்பொழுது ரிலீஸ் ஆக்குறாரு. ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాడు. இப்பொழுது ரிலீஸ் ஆக்குறாரு. ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాడు. ரிலீசிங் அனாயிண்டிங். ఓ ఇప్పుడే రిలీజ్ అయ్యే అభిషేకం. அனாயிண்டிங். ఇప్పుడే రిలీజ్ అయ్యే అభిషేకం. హల్లెలూయా. 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 పవర్ పవర్ పవర్. எல்லாரும் கை தட்டி கர்த்தர் வல்லமை நிரப்பப்படுங்க. ఓ అంత నింపిన వారుగా. நிரப்பப்படுங்க. ఓ అంత నింపిన వారుగా. வல்லமை நான் நிரப்ப விரும்புகிறேன். ఓ దేవుడు మిమ్మల్ని ఇంకా నింపాలని ఆశపడుతున్నాడు. வல்லமையின் ஆண்டு. ఓ ఈ యొక్క ప్రణాళికైనటువంటి జీవితము எல்லா கிரியைகளும் விளரட்டும். అంత కార్యములు బయటికి రానుగా. கரங்களை தட்டி கர்த்தரை చప్పట్లు மகிமைப்படுத்துங்க. కొట్టి దేవుని మన మహిమపరుద్దాం. ஆவியானவர் இறங்கட்டும். పరిశుద్ధాత్మ దేవుడు దిగులుగాక. மரித்த ஆவிகள் வெளியேறட்டும். ఓ అన్ని దాక్కున్న ఆత్మలు బయటికి రానుగాక. விக்கிரக ஆவிகள் வெளியேறட்டும். ఓ విగ్రహ ఆత్మలు బయటికి రానుగాక. குருட்டு ஆவிகள் வெளியேறட்டும். ఓ మరొకటి ఆత్మలు బయటికి రానుగాక. குருட்டு ஆவிகள் வெளியேறட்டும். ఓ అబద్ధాలు మాట్లాడే ఆత్మలు బయటికి రానుగాక. எப்பத்தா ఓ ఎప్పుడా எப்பத்தா ఎప్పుడా திறக்கப்படுவாயாக. తరువు కలుగుగాక. எல்லா கண்கள் திறக்கப்படட்டும். అంత కన్ను తరువు కలుగుగాక. இங்கு ஒரு கடின இருதயத்தை உடைக்கிறார் இன்னைக்கு. ఓ ఇప్పుడు కఠినమైనటువంటి నీ హృదయాన్ని దేవుడు ఇరుగకొనుచున్నాడు. உடையுது. ఓ ఇరుగుతున్నది. கற்பார உடையுது. ఓ ఇరుగుతున్నది. உடையுது. ఇరుగుతున్నది. கண்மலையை தண்ணீர் தடாகமாகும். ఓ ఓ అన్ని ఇరుగుచున్నది. இன்னைக்கு ஒரு கல்ல உடைக்கிறார். இருதயத்துல இருக்க கல்ல உடைக்கிறார். ఓ నీ హృదయంలో ఉండే ఒక రాయిని దేవుడు ఇరుగకొనుచున్నాడు. இன்னைக்கு உடையுது. ఓ ఇరుగకొనుచున్నాడు. உடையுது. ఇరుగకొడుతున్నాడు. இந்த இடத்துல ஒரு சகோதரி மிகவும் பலவீனத்தோடு வந்திருக்கிறார். ఓ యొక్క స్థలంలో ఒక సోదరి చాలా అనారోగ్యముతో వచ్చున్నాడు. ஆவியானவர் பலப்படுத்துகிறார். ఓ ఆత్మ దేవుడు బలపరుస్తున్నాడు. ஆவியானவர் பலப்படுத்துகிறார். ఆత్మ దేవుడు బలపరుస్తున్నాడు. இந்த நேரத்தில் பரிசுத்தாவியினுடைய அக்கினி ஒவ்வொரு மேலும் போடுகிறார். ఓ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అగ్ని ఒక్కొక్కరి మిందును వేయబోతున్నాడు. எல்லார் மேலும் போடுகிறார். ప్రతి ఒక్కరి మిందును எல்லார் மேலும் போடுகிறார். ప్రతి ఒక్కరి మిందును எல்லா விதமான மந்த ஆவிகள், ఓ అన్ని విధమైనటువంటి మంద ఆత్మలు, உணர்வில்லாத ஜீவியங்கள் ఓ ఒక ప్రణాళికైనటువంటి ఒక జీవితము எல்லாத்திலிருந்து ரிலீஸ் பண்றாரு. ప్రతి ఒక్క దాంట్లో నుండి దేవుడు రిలీజ్ చేస్తాడు. தேவ அக்கினி இறங்கட்டும். ఓ దేవుని యొక్క అగ్ని దిగునుగాక. மகிமை இறங்குது. ఒక మహిమ దిగుచున్నది. ஒரு மகிமை இறங்குது. ఒక మహిమ దిగుచున్నది. சபை மேல ஒரு அபிஷேகம் இறங்குது. ఓ సగము పైన ఒక అభిషేకం దిగుతున్నది. வல்லமை இறங்குது. ఓ ఒక వల్లభ வல்லமை இறங்குது. ఒక வல்லமை இறங்குது. దిగుచున్నది. வல்லமை
Glory to Jesus. దేవుడికి మహిమ కలుగును గాక. All the glory to Jesus. ప్రతి ఒక్క కార్యమును ప్రతి ఒక్క మహిమ దేవుడికి చెల్లును గాక. எல்லா சும்மா இருக்கீங்க நிறைய பேர். అంతా చాలా మంది ఊరుకునే ఉంటున్నారు. உங்க கையெல்லாம் எடுங்க. ఓ మీ యొక్క చేతులంతా తీసివేయండి. தலை மேல கைய வைங்க. మీ చేతులంతా ఎత్తి తలపైన చేతులు పెట్టుకోండి. இன்னைக்கு எல்லாத்துல இருந்து ஒரு டெலிவரன்ஸ் வருது பாருங்க. ప్రతి ఒక్కరికి ఇప్పుడు విడుదల రాబోతున్నది. தலைக்குள்ள இருந்து ஒரு பாம்பு வெளியே போகுது. ఓ తలలోపల ఉన్నటువంటి కొన్ని సర్పాలు బయటికి వెళ్ళబోతున్నాయి. ஒரு மகளுக்குள்ள இருந்து ஒரு அந்தகார இருள் வெளியே போகுது. ఒక అమ్మాయి దగ్గర నుండి ఒక భయంకరమైనటువంటి చీకటి కార్యములు బయటికి వెళ్తున్నాయి. డెలివరెన్స్ పవర్. ఒక విడుదల శక్తి. డెలివరెన్స్ పవర్. విడుదల శక్తి. ఫైర్. 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 విడుదల. ఓ విడుదల. 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 ఎల్లా కట్టే. బంధకాలన్నీ. ఎల్లా కట్టే. బంధకాలన్నీ. బంధకాలన్నీ. இடுப்புல இருக்க கட்டு. இடுப்புல இருக்க கட்டு. ఓ ఒక కడుపులో ఉన్నటువంటి ఒక గద్ద எல்லாம் உடையுது. అన్ని ఇరిగిపోతున్నది. காலில் இருக்கும் கட்டுகள். ఓ కాళ్ళలో ఉన్నటువంటి గద్దలు. வயிற்றுக்குள்ள இருக்கும் கட்டுகள். ఓ నీ కడుపులో ఉన్నటువంటి గద్దలు எல்லாம் வெளியே வருவதாக. బయటికి రాడుగాక. வெளியே வருவதாக. బయటికి రాడుగాక. சிலருக்குள்ள அலங்கலிக்கிற ஆவிகள் కొందరి లోపల అలక్కలించే ఆత్మ எல்லாம் வெளி வரட்டும். అంతా బయటికి రాడుగాక. எல்லாம் வெளி வரட்டும். అంతా బయటికి Come రాడుగాక. out in the name of Jesus. యేసు నామములో Come out. ஒரு சின்ன பாம்பு மூளைக்குள்ள இருந்து வந்து போயிட்டே இருக்குது. ఒక చిన్న పాము ఒక పిల్లి లోపల నుండి వచ్చేసిపోతుంది. சில கிரியைகள் வெளிவரத பார்க்கிறேன். ఒక చిన్న క్రియలు బయటకు వచ్చేది నేను சில చూస్తున్నా. வாயிலிருந்து சில கிரியைகள் வெளிவரத ఓ பார்க்கிறேன். నీ నోట్లో నుండి కొన్ని క్రియలు బయటకు వచ్చి చూస్తున్నా. உன் கண்ணிலிருந்து ஒரு கிரியைகள் வெளிவரத ఓ பார்க்கிறேன். నీ కంట్ల నుండి కొన్ని క్రియలు బయటకు వచ్చి చూస్తున్నా. அது போல நிறைய பேர் ஹீல் பண்ணிருக்காரு இந்த நேரத்துல. ఓ చాలా మందిని దేవుడు ముట్టుచున్నాడు, స్వస్థత పొందుచున్నాడు. சர்க்கரை வியாதிகள் ఓ சுகமடைவதாக. దేవుడి షుగర్ వ్యాధులంతా మారిపోడు గాక. எலும்பு தேய்ச்சி போன எலும்புகள் ఓ ఎముకలు అరిగిపోయిన ఎముకలు அற்புதங்கள் நடப்பதாக. ఆశ్చర్య కార్యములు జరుగును గాక. ஒரு மகளால நடக்க முடியல. ఒక అమ్మాయి వల్ల నడవడం కాటం లేదు. நடக்க முடியல. నడవడం కాటం లేదు. இது கால்ல ஒரு வல்லமை. ఓ నీ యొక్క కాళ్ళ యొక్క கால்ல ஒரு అభిషేకం. வல்லமை. నీ కాళ్ళ యొక్క అభిషేకం. கால்ல ஒரு வல்லமை. నీ కాళ్ళ యొక్క అభిషేకం. அற்புதத்தின் வல்லமை. ఓ అద్భుతమైనటువంటి అభిషేకం. இருதயத்துல ஒரு வல்லமை. ఓ నీ హృదయంలో ఒక అభిషేకము. காது பகுதியில ஒரு வல்லமை. ఓ చెవిటి ప్రాంతంలో నీకు ఒక అభిషేకము. மடக்க முடியாத கைகள். ఓ మనవలైనటువంటి చేతులు. நடக்க முடியாத கால்கள். ఓ నడవలేనటువంటి కాళ్ళు எல்லாம் நேராவதாக. అంత మారిపోడుగా. நேராவதாக. అవన్నీ నేరుగా అవునుగాక. இந்த புதிய ஆண்டிலே ஒரு புதிய காரியங்களை கர்த்தர் செய்ய போகிறார். ఓ ఒక నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన కార్యములు உன் చేయబోతున్నాడు. வாழ்க்கைக்காக அழுது கொண்டிருக்கிற சகோதரியே, ఓ నీ యొక్క జీవితంలో ఏడుస్తున్న ఒక సహోదరి, இயேசு உன்னை தேற்றுகிறார். దేవుడు నిన్ను ఇంకా దినపరుస్తున్నాడు. இயேசுவின் ஆறுதல் கடந்து வருகிறது. ఓ యేసు యొక్క ఆరుదలటువంటి చేయి పైకి వస్తున్నది. இயேசுக்கு ஆறுதல் கொடுக்கிறார். దేవుడు నీకు ఆరుదల పంపిస్తున్నాడు. ஆறுதல் கொடுக்கிறார். దేవుడు నిన్ను ఓదారుస్తున్నాడు. இயேசு ஒவ்வொருவரையும் அழைக்கிறார். దేవుడు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ஒவ்வொருவரையும் அழைக்கிறார். దేవుడు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ஒவ்வொருவரையும் அழைக்கிறார். దేవుడు ఒక్కొక్కరిని
Jesus is calling today. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ஒவ்வொருவரையும் அவர் அன்போடு அழைக்கிறார். ఒక్కొక్కరి ప్రేమతో పిలుస్తున్నాడు. சபையை தேற்றுகிறார். ఓ నీ యొక్క సంఘాన్ని బలపరుస్తున్నాడు. உலர்ந்து போன எலும்பு, ఓ చెడిపోయినటువంటి ఎముకలారా, நீ உயிர் அடைவாயாக. ఓ నీ ప్రాణంతో మన లేవబడును కాక. உயிர் அடைவாயாக. నువ్వు లేవబడును కాక. ஒளி அடைவாயாக. ఓ లేవబడును కాక. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. எல்லா வாயை திறந்து கொஞ்ச நேரம் ஸ்தோத்திரம் பண்ண ஆரம்பிங்க. ఎవరు మౌనముతో ఉండబాకండి. దగ్గరగా ఇది మౌనంతో ఉండే సమయము కాదు. ఓ దేవుడు సంచరించుచున్న సమయము. మీ నోరులు విప్పి, మీ నోరులు విప్పి, మీ నోరులు విప్పి, ఓ దేవా, ఓ దేవా, நீ உண்டே నాకు సాల యేసయ్యా, నీ వెంటే నేను ఉండనిస్తయ్యా. నీ ఉండే నాకు సాల యేసయ్యా, నీ వెంటే నేను ఉండనిస్తయ్యా. నీ మాట సాలయ్యా, నీ చూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ సాలయ్యా, నీ మాట సాలయ్యా, నీ చూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ సాలయ్యా. యేసయ్యా, 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 ఓ
చివరిగా ప్రార్థన చేసి నేను ముగించబోతున్నాను. தமிழ் பாட்டை பாடி நான் முடிக்க போறேன். ఒక తమిళ పాట పాడి నేను ముగించబోతున్నాను. இந்த தமிழ் பாட்டானது கட்டப்பட்ட மனிதர்கள் எல்லாம் ఓ ఈ యొక్క తమిళ పాటకి అర్థమేమంటగా ஃபாதர் பர்க்மன்ஸ் உடைய பாட்டு. ఓ ఫాదర్ బెక్మన్స్ ఒక పాట. இந்த பாட்டில் நிறைய காரியங்கள் இருக்கிறது. ఓ ఈ యొక్క పాటలో చాలాటువంటి కార్యములు ఉన్నాయి. அதை நான் பாடும் பொழுது தேவ வல்லமை இறங்கும். ఓ అది పాడేటప్పుడు దేవుని యొక్క మహిమ దిగుచున్నది. அதுல ஒரு స్టాండ్స్ வந்து எழுப்புதலை குறித்து పాడబడింది. ఒక పాట ఒకే ఒక చరణం గురించి ఉద్యమం గురించి పాడబడుచున్నది. இரண்டாவது அவர் சொல்றாரு, చెబుతున్నాడు. இரண்டாவது அவர் சொல்றாரு, రెండవదిగా కార్యము చెబుతున్నాడు. பாவங்களெல்லாம் நீக்குகிற వాళ్ళందరినీ తొలగించే கடைசி காலத்துல கட்டப்பட்ட மனிதர்கள் எல்லாம் சபைக்கு வருவார்கள். ఓ చివరి రోజుల్లో కట్టబడిన మనుషులంతా సంఘానికి రాబోతున్నారు. இந்த பாட்டை நான் பாடி சபைக்கு என்ன தீர்க்க தரிசனம் என்பதை இப்பொழுது நான் பேசி முடிக்க போகிறேன். ఓ ఈ పాటను పాడి సంఘానికి ఏంది ప్రవచనాన్ని చెప్పి నేను ముగించబోతున్నాను. ஆண்டவருடைய கிருபை இந்த இடத்துல இறங்கிக் கொண்டிருக்கிறது. ఓ దేవుని యొక్క కృప యొక్క సమయంలో దిగుచున్నది. கிருபைப்பட்ட தேவ மனுஷன், ఓ కృప కలిగినటువంటి దేవుని సేవకుడు, கிருபைப்பட்ட ஒரு தேவ மனுஷன், ఓ కృప కలిగినటువంటి దేవుని సేవకుడు, வல்லமையின் ஆண்டு. ఓ ఉత్సవము కలిగినటువంటి ఒక సంవత్సరము. இந்த ஆண்டுல நிறைய பேரை ரட்சிக்க போறாரு. ఓ ఈ యొక్క సంవత్సరంలో దేవుడు అనేక మందిని రక్షించబోతున్నాడు. தேசங்கள் மனம் திரும்பும், ఓ దేశాల మారు మనసు పొందుబోతున్నాడు. பட்டணங்கள் மனம் திரும்பும், ఓ గ్రామాల మారు మనసు పొందుబోతున్నాడు. கட்டுகளை நான் உடைப்பேன். ఓ కట్టెలన్నిటిని దేవుడు ఎరగా కొట్టబోతున్నాడు. இந்த கிராமத்திலே 4 வகையான అడిమైతనంగా இருக்கிறது. ఓ ఈ గ్రామంలో 4 విధమైనటువంటి ఒక బంధక క్రియలు ఉంటున్నాయి. అనేక 4 విధమైన పొల్లాద పాపங்கள் இருக்கிறது. ఓ అనేక 4 విధమైనటువంటి చాలా బెక్కరైనటువంటి పాపములు ఉంటున్నాయి. இந்த 4 பாவங்களும் இந்த வருஷத்துல தேவன் அழிச்சு போட போகிறார். ఓ ఈ 4 పాపములు దేవుడి యొక్క సంవత్సరములో వాటిని అర్థము చేయనుగాక. இந்த இடத்திலே 2 கயிறுகள், பெரிய கயிறு இருக்கு. ఓ ఈ యొక్క స్థలములో గొప్ప గొప్ప పెద్ద పెద్ద దారములు మీకు వ్యతిరేకముగా కట్టి వేసి ఉన్నారు. பட்டயம் அந்த கயிறை அறுத்து போடுகிறது. ఓ దేవుని యొక్క కత్తి ఆ యొక్క దారాలను అన్నిటిని అది అంతా తెంపివేయబడుతున్నది. இந்த இடத்துல 2 బలవానిன் ఆవిகள் இருக்கிறது. ఓ ఈ యొక్క స్థలంలో ఒక 2 బలమైనటువంటి ఆత్మలు ఉంటున్నారు. ஒன்று வேசித்தனத்தின் ஆவி, ఒకటి విభచారటువంటి ఆత్మ, இன்னொன்னு கொலை வெறிகளின் ஆவிகள், ఇంకొకటి ఎవరిని చంపాలని తిరుగుచున్న ఒక ఆత్మ. இது 2 బలవాన్. ఓ ఇవంతా వీళ్ళు బలవానుగా ఉంటున్నారు. தற்கொலையின் ஆவிகள் அதிகமாக போராடுகிற ஒரு இடம். ఓ అయినా ఇది ఇక్కడ ఒక అనేకలు సూసైడ్ చేసుకునేటువంటి ఆత్మలు ఎక్కువ తిరుగుచున్నాయి. இந்த ஆண்டுல ஆண்டவர் சொல்றாரு, ఈ యొక్క దినములో దేవుడు చెబుతున్నాడు, ఈ యొక్క సంవత్సరములో మంత్రవాదిகளை நான் நியாயம் தீர்ப்பேன். ఓ మంత్రవాదులను నేను న్యాయము తీరుస్తాను. I will judge the magic people. ఓ మంత్రవాదులను నేను న్యాయము తీరుస్తాను. என்னுடைய வல்லமையை விளங்கப்பட்டவே ఓ నా యొక్క ప్రణాళికను నేను మహిమపరుస్తాను. பெரிய காரியங்களை செய்வேன்.
గొప్ప కార్యములు చేయబోతున్నాను. என் ராஜ்யத்தை ஸ்தாபிப்பேன், சத்துருவின் ராஜ்யம் அழிக்கப்படும். ఓ నా రాజ్యాన్ని నేను స్థాపిస్తాను, శత్రు యొక్క రాజ్యము అది నాశనముగా పోను గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. எழுப்புதத்தி பரவட்டுமே, எங்கும் பற்றி எரியட்டுமே. எழுப்புதத்தி பரவட்டுமே, எங்கும் பற்றி எரியட்டுமே. எங்கும் பற்றி ఓ పాస్టర్ గారిని నేను పిలవాలని ఆశపడుచున్నాను. అయ్యగారు కొద్దిగా ముందు. ఓ ప్రియమైన పాస్టర్ని దేవుడు ఎన్నుకొని ఈ యొక్క ప్రాంతంలో పెట్టి ఈ యొక్క సంవత్సరంలో ఒక గొప్ప భయంకరమైనటువంటి కార్యములను దేవుడు చేయబోతున్నాడు. ఒక విధమైనటువంటి అగ్ని ద్వారా వారి యొక్క పరిచర్య పైన అది పాకును గాక.
இடத்தை சுத்திலும் என்னுடைய மகிமை வீசுவதை ఓ ఈ యొక్క స్థలము చుట్టూ దేవుని యొక్క మహిమ ఓ ప్రణాళిక అన్ని జరుగునుగాక. பெரிதான காரியங்களை நீ காண்பாய். ఓ గొప్పైన కార్యములు చూడగలరు. பெரிதான ஒரு மகிமை வெளிப்படும். ఓ గొప్పైనటువంటి కార్యములు మహిమను మీరు చూడగలరు. சபையை நான் எழுப்புவேன். ఓ ఈ సంఘమును లేవనెత్తబోతున్నాడు. விசுவாசிகளை எழுப்புவேன். ఓ విశ్వాసులను లేవనెత్తబోతున్నాడు. இந்த சபையின் மேல ఈ సంఘము పైన ஒரு அழகிய நட்சத்திரம், ఒక గొప్ప అందమైనటువంటి నక్షత్రం, ఓ ఒక అగ్ని, மறுபக்கம் அந்த நட்சத்திரத்தோட ஒரு கிரீடமும் சூட்டப்பட்டது. ఓ నక్షత్రముతో ఒక కిరీటము గాని కప్పివేయబడినది. ஒரு பிரகாசிக்கிற கிரீடத்தை நான் வைத்திருக்கிறேன். ఒక ప్రకాశించే కిరీటమును దేవుడు పెట్టి ఉన్నాడు. மிகுந்த பலன்களை ஊழியத்திலே நான் கண்டேன். ఒక చాలా విధమైనటువంటి గొప్ప కార్యమును ఈ యొక్క పరిచర్యలో దేవుడు చూపించబోతున్నాడు. உன் பிரயாசத்திற்கு பலனை நான் அளித்தேன். ఓ నీ యొక్క ప్రయాసానికి దేవుడు ఫలితమును ఇవ్వబోతున్నాడు. பெரிய காரியங்களை செய்வேன். ఒక గొప్ప కార్యమును చేయబోతున్నాడు. கரத்திலே நான் வல்லமையான காரியங்களை செய்வேன். ఈ యొక్క చేతుల ద్వారా గొప్ప ఉచితమైనటువంటి కార్యములు దేవుడు చేయబోతున్నాడు. பவுலின் கைகளில் விசேஷித்த அற்புதங்கள். ఓ మీ యొక్క చేతిలో విశేషమైనటువంటి ఒక మార్పును, ఒక అద్భుత కార్యమును தீபோல நான் ஊழியத்திலே செய்வேன். ఓ ఇంకను అగ్నిలాగా మండుచున్న అగ్నిలాగానే మండిపోవచ్చున్నాడు. என்னுடைய மகிமை பெரிதாய் வளரும். ఓ నా యొక్క మహిమ గొప్పగా మీరు చూడబోతున్నారు. இந்த ஆலயத்தின் மகிமையை பார்க்கிறோம். ఓ ముందున్న ఆలయమును మహిమ కట్టెను. இந்த ஆலயத்தின் மகிமை பெரியதாய். ఓ వెనకాల వచ్చే ఆలయం యొక్క మహిమ బహు గొప్పగా ఉండబోతున్నది. வல்லமையான காரியங்களை இந்த ஆண்டிலே செய்வேன். ఒక వల్లమై ఒక 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 ఉచితమైనటువంటి కార్యములు దేవుడు చేయబోతున్నాడు. சபையிலே என்னுடைய அக்கினியை நான் பாடுவேன். ఓ అందరి పైన అగ్నిని దేవుడు యొక్క అగ్నిని వెళ్ళిపోతున్నాడు. பிரகாசிக்கப்பட்டது. ఓ అది ఇంకను అది ప్రకాశింపనేట్లా சபையை நான் உயிர்ப்பிப்பேன். ఓ ఈ సంఘమును ఇంకను విస్తారపరుస్తాడు. சபையை நான் பரிசுத்தமாக்குவேன். ఓ ఈ సంఘమును ఇంకను పరిశుద్ధము చేయబోతున్నాడు. சபையிலே సంఘములో ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెబుతున్నాడు, மாறு ரூபத்தை நான் தருவேன். ఒక నూతన అనుభవాన్ని, ఒక మారు రూపముని దేవుడు ఇవ్వబోతున్నాడు. I will give the church in the transfiguration. ఓ దేవుడు ఒక మారు రూపమును ఈ సంఘమునికి ఇవ్వబోతున్నాడు. All the glory to Jesus. ఓ అంత మహిమ అంతా యేసుకే చెల్లునుగా. Everybody praise to God. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. Glory to God. ఓ దేవుని దేవుని We give స్తుతిద్దామా. all the glory to Jesus. ఓ అంత మహిమ అంతా యేసయ్యా. We give all the glory to Jesus. ఓ మహిమ అంతా నీకే యేసయ్యా. மகிமை இயேசுவுக்கே. ఓ మహిమ యేసుకే. மகிமை இயேசுவுக்கே. ఓ మహిమ యేసుకే. Yes, Apostle Yas. ఓ యేసయ్యా ఈ పాస్టర్ గారిని ఆశీర్వదించండి. சொன்னது போல இந்த வருடம் best year ஆயிருக்கு. ఓ నేను చెప్పినట్లు ఈ సంవత్సరం వీరికి బెస్ట్ ఇయర్ గా మారుడుగాక. Special year ஆயிருக்கு. ఓ స్పెషల్ సంవత్సరముగా మారుడుగాక. Specific year ஆயிருக்கு. ఓ ఈ ప్రత్యేకమైన ఒక సంవత్సరముగా మారుడుగాక. எல்லாருக்கும் இந்த year ஒரு special year. ఓ ప్రతి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక స్పెషల్ ఒక సంవత్సరముగా మారుడుగాక. year இருப்பதா. ఓ కృపలంతా మిమ్మల్ని వెంబడించునుగాక. எல்லா தீய சக்திகள் அழிக்கப்படபடி நான் ஜெபிக்கிறேன். అంత చెడు ఆత్మలంతా అవి కాలిపోడుగాక. இயேசுவின் மூலம் வேண்டுகிறோம் பிரார்த்தனை. యేసు నామములో అడుగుచున్నాము నా తండ్రి. ஆமென். ఆమేన్. God bless you. God bless you. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord, God bless Pastor you. గారు. Thank you. అయ్యగారిని ఆహ్వానించిన కొరకు మీకు వందనాలు. God's glory comes in the church. దేవుని యొక్క మహిమ మీ సంఘము పైన రాబోతున్నది. Mighty things will be comes in the church. ఓ దేవుడు ఒక ప్రణాళికలటువంటి కలిగినటువంటి కార్యములు ఈ సంఘములో చేయబోతున్నారు. Greater glory comes in the church. ఓ ఒక ఉన్నతమైనటువంటి మహిమ ఈ సంఘములో రాబోతున్నది. இம்மாரி அபிஷேகத்தை சபை மேல் ఓ వెనకాల వెనకాల ఉన్నటువంటి అభిషేకమును దేవుడు మళ్ళా కోరుచున్నాడు. இம்மாரி அபிஷேகத்தை ஊற்று. ఓ ఇంకా వెనకాల పడిపోయినటువంటి అభిషేకంలో ముందు అందరూ అయితే బాగున్నారు. ఇప్పుడైతే వెనకాల తగ్గిపోయినారు. ఆ వెనకాల ఉన్నటువంటి అభిషేకమును దేవుడు ఇంకా కోరుచున్నాడు. ஆமென். ఆమేన్. God bless you, Pastor. Thank you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.